183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. అధికార వైసీపీ 2024 ఎన్నికల్లో భారీ ఎత్తున అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తూ ఉండడంతో ఆ పార్టీ నాయకులు టెన్షన్ మొదలైంది. ఇప్పటికే పలువురు నాయకులు తాము జగన్ ఏం చెప్పినా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇలా ప్రకటించిన వారిలో మంత్రులు సైతం ఉన్నారు. కానీ అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రం పక్క చూపులు చూస్తున్నారు. వైసీపీలో సీటు రాకపోతే ప్రతిపక్ష పార్టీలలో సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అక్కడ సీట్ కన్ఫర్మ్ అయితే జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తూ ఉన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2009-2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన చంటిబాబు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆయనకు ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ పదవి అప్పచెప్పారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి రావడంతో చంటిబాబు వైసీపీలో చేరిపోయారు. 2019లో జగ్గంపేట నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. జగన్ చేపట్టిన మార్పులు చేర్పుల్లో భాగంగా ఈసారి చంటిబాబుకు జగ్గంపేట సీటు దక్కదనే ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. దీంతో ఆయన మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు సమీప బంధువులు ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలి, కానీ బయట వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చంటిబాబు వ్యాఖ్యానించినట్టు ప్రచారం సాగుతోంది. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేమని టీడీపీ తేల్చి చెప్పినప్పటికీ ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నారట. ఉన్న అవకాశాలను బట్టి పరిశీలిస్తామని టీడీపీ అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది అంటే జనవరి 5 లేదా 6 తేదీల్లో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పసుపు పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఆయన అనుచరులు. కాగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జ్యోతుల చంటిబాబు ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు ఇవాళుంటాయి, రేపు పోతాయి, మేమేమైనా ఈ పార్టీలో శాశ్వతమా అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం? ఇప్పుడున్నవారు రేపు ఇంకో పార్టీలో ఉంటారేమో. రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చగా మారాయి.